అడ్వకేట్ల ఆందోళన కంటిన్యూ అవుతోంది. ప్రత్యేక హైకోర్టు ఏర్పాటు చేయడంతో పాటు జడ్జీల ఆప్షన్లు రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని వెంటనే ప్రత్యేక హైకోర్టు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు లాయర్లు. నల్లగొండ జిల్లాలో విధులు బహిష్కరించి ఆందోళన చేపట్టారు అడ్వకేట్లు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడి 2 ఏళ్లైనా ఇప్పటి వరకు ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేయకపోవడం అన్యాయమన్నారు. ఆప్షన్లు రద్దు చేసి తెలంగాణ న్యాయవాదులకు న్యాయం చేయాలని కోరారు. ఆంధ్రకు సంబంధించిన జడ్జిలు ఎవరైతే ఉన్నారో తెలంగాణకు ఎలాంటి ఆప్షన్లు ఇచ్చారో ఆ ఆప్షన్లను వెంటనే ఉపసంహరించుకోవాలని, అలాగే ఏదైతే తెలంగాణ ఏర్పడ్డప్పటికీ 2 సంవత్సరాలు అయినప్పటికీ ప్రత్యేక హైకోర్టు ఏర్పడకపోవడము, అలాగే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన తెలంగాణకు సంబంధించిన ప్రత్యేక హైకోర్టు వెంటనే ఏర్పాటు చేయాలని రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలని డిమాండ్ చేస్తున్నాను. నిజామాబాద్ జిల్లా కామారెడ్డిలో లాయర్లు ఆందోళన చేపట్టారు. కలెక్టరేట్ ముందు ధర్నా చేశారు. ప్రత్యేక హైకోర్టు ఏర్పాటు చేసి తెలంగాణ జడ్జీలను నియమించాలని కోరారు. డిమాండ్లు పరిష్కరించే వరకు ఉద్యమాలు చేస్తామని వార్నింగ్ ఇచ్చారు. కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. ఏదైతే ఆప్షన్స్ ఏదైతే ఇచ్చారో ఆ 150 మంది ఆప్షన్స్ ఇచ్చిన వాళ్ళు వెంటనే విత్డ్రా చేసుకోవాలి. ఆ విత్డ్రా చేసుకునేంత వరకు హైకోర్టును కూడా స్తంభింపజేయడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. తప్పకుండా సెపరేట్ హైకోర్టును కూడా ఏర్పాటు చేయాలని చెప్పి ప్రధాన డిమాండ్. దాంతో పాటుగా ఈ ఐచ్ఛికాల వల్ల దాదాపు తెలంగాణకు 20 సంవత్సరాల వరకు తెలంగాణలో జ్యుడిషియల్లో అపాయింట్మెంట్స్ ఉండయని చెప్పి తెలుస్తా ఉంది. అడ్వకేట్ల సమస్యలు పరిష్కరించేంత వరకు ఉద్యమాలు కొనసాగుతాయన్నారు ఆదిలాబాద్ జిల్లా బార్ అసోసియేషన్ మెంబర్స్. విధులు బహిష్కరించి కోర్టు ముందు నిరాహార దీక్ష చేపట్టారు. హైకోర్టును వెంటనే ఏర్పాటు చేసి ఆప్షన్లు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఆంధ్ర అధికారులు ఎవరైతే ఉన్నారో దయచేసి మీరందరూ బేషరతుగా తెలంగాణ వదిలి ఆంధ్రాకి వెళ్ళిపోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాము. వెంటనే మా రాష్ట్రం మాకు ఇచ్చినప్పుడు, మా లెజిస్లేచర్, మా ఎగ్జిక్యూటివ్ మాకున్నప్పుడు మా తెలంగాణకి హైకోర్టు ఎందుకు ఇవ్వరు అని చెప్పి మేము నిలదీస్తా ఉన్నాము. రాజ్యం మాదైతే న్యాయాధికారం మీద అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. మహబూబ్ నగర్ జిల్లా నారాయణపేటలో విధులు బహిష్కరించి న్యాయవాదులు ధర్నా చేశారు. కోర్టు ముందు ఒకరోజు రిలే నిరాహార దీక్షలు చేశారు. సమస్యలు పరిష్కరించేంత వరకు ఉద్యమాలు చేస్తామని వార్నింగ్ ఇచ్చారు.